ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసయ్య మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరట నివాసము చేస్తూ ఆయన కొరకు బతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ ఉన్నది ఏంటంటే, దేవుని శక్తిని బట్టి మనం దేవుని ప్రజలం, డౌట్ లేదు, ఇంతవరకు నిజం. అయితే దేవుని ప్రజలమైనటువంటి మనము దేవుని ప్రజలుగా మన ఆయుష్ తీరేంత వరకు ఆయన మనకి శాపం అనేది విధించిన, ఆయన మనకి బలహీనత అనేది ధరింపజేసిన, ఆయన మనకి తీరనటువంటి నష్టాన్ని మిగిల్చినా సరే ఏం చేద్దామంటే, మన ఆయుష్ భూమి మీద తీరేంత వరకు, ఆయన మన ఆయుష్ని తీసేంత వరకు ఆయన సన్నిధిలోనే తీరని నష్టం మనం పొందుకున్నా సరే ఆయన ద్వారా నిలబడి ఉందాం అట్లాగని. ఎందుకనగా రాజ్యం అంతా పోయింది. దావీదు తినకో ప్రాణం అరిచేత పట్టుకొని కష్టాలు పడి నష్టాలు కూర్చి తిండి తిప్పలు లేక తిండి తిప్పలు అర్థించి అన్నం పెట్టండి అని చెప్పి నన్ను అర్థించినటువంటి మనుష్యుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అంటే సొలొమోను కాలంలో రాజ్యం అనేది పోయిన తర్వాత రోషానికి పోయి ఇప్పుడు కూడా ఈ రోషం అనేది మనకు కనపడతా ఉంటుంది. వెనుక రోజుల్లో మనకి చాలా తక్కువ కనపడటం, దేవుణ్ణి విడిచిపెట్టి పోవటం అనేది చాలా తక్కువ. ఇప్పుడైతే కనపడుతుంది. నేను దేవుడు నమ్ముకుంటే ఏం ఒరిగింది, ఏమొచ్చింది, ఎందుకని చెప్పినని చాలా మంది వదిలిపెట్టేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు, బతుకుతూ ఉంటారు. ఉపయోగం ఉండదు. ఆయన మనల్ని శపించినా సరే, ఆయన మనకు తీరని నష్టాన్ని కలగజేసినా సరే, ఆయన సన్నిధిలోనే నిలబడి ఉండి ఆయన చేత దీవించబడటము మనకి ఆశీర్వాదాన్ని తెచ్చిస్తుంది. దేవుని పేరట మనకు దీవెన అనేది కలగజేస్తుంది. ఎంతో మందిని మనము చూస్తూ ఉన్నాం. మన నిజ జీవితంలో ఇటువంటి సాక్ష్యాలు మనకి మీరు వినే ఉంటారు 1-2 సార్లు. నేను విన్నా. దేవుడు ఏం చేయాలని చెప్పనని దేవుణ్ణి విడిచిపెట్టుకోవటం, దేవుణ్ణి నమ్ముకున్నాక మంచిగా కాలేదని చెప్పనని దేవునికి దూరంగా ఉండటం. ఎవరికి కష్టమవుతుంది? మనకే కదా. దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడుగానే ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధత మనం ఆయన దగ్గరికి పోకపోతే తగ్గిపోదు. ఆమె దేవుని పరిశుద్ధత మనం పోనంత మాత్రాన తగ్గిపోదు. మనము పోకపోతే మన యొక్క స్థితిని మనము తగ్గించుకున్నటువంటి వారము అయితము. అలాగా కావటమే కాకుండా మనము నిత్యత్వానికి ఆయన చూపేటువంటి కృపకి దూరం అయిపోతాం. లేఖనాల్లో దేవుని పరిశుద్ధుల జీవితాల్లో ఇదే విషయం కనపడతా ఉంది. ఆయనను ఆశ్రయించినట్లయితే, శపించబడినటువంటి స్థితిలో ఉన్నా సరే, ఆయన తోసివేసినా సరే, ఆయనను ఆశ్రయించినట్లయితే ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కనపడక మానదు. సర్వోన్నతుడైన దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితాల్లో, మీ నిజ జీవితాల్లో ఈ ఓపిక, ఈ విశ్వాసము దేవుడు మీకు అనుగ్రహించును గాక. చూద్దాం ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నట్లయితే, ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత క్షయమొందిరి. హేతువు అంటే ఏంటంటే అర్థం కారణం. హేతువు అనగా అర్థం ఏంటంటే కారణం. లేఖనం మనం మార్చి చదువుకున్నట్లయితే హేతువు అనేటువంటి మాటని, దానికి నిజమైనటువంటి అర్థం ఏంటంటే కారణం అని అర్థం.
ఈ కారణాన్ని అక్కడ పెట్టి మనం చదువుకున్నట్లయితే ఏమర్థం వస్తుందంటే, గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణము చేత జయమొందిరి. ఏం జరుగుతా ఉన్నదంటే, దేవుడు దేవుని ప్రజలకి ఎప్పుడు కూడా కృప చూపే విషయంలో తగ్గడు. ఎదుటున్నటువంటి వాడు భూమి మీద వీడంతటి మొనగాడు లేడు అని చెప్పబడేంత సమర్థుడైనా సరే దేవుడు తన కృపను చూపే విషయంలో తగ్గడు. ఆయన ముందు ఎవడు బలవంతుడు? ఆయనను మించినటువంటి వాడెవడు? ఎవడు లేడు. ఆయన మాత్రమే అక్కడ ఇక్కడ బలవంతుడు. ఇప్పుడు క్రీస్తు ఉండడు. ఆమె ఇప్పుడు యేసు ప్రభు వారు మన పక్షంగా ఉన్నాడు. ఈ క్రీస్తు పక్షంగా మనకి జయము అనుగ్రహించబడుతుంది. అప్పుడేం జరిగిందంటే, ఆ దావీదు చేసినటువంటి అపరాధాన్ని బట్టి దేవుడు ఏం చెప్తాడంటే, ఇది మొదలుకొని మీకెప్పుడు యుద్ధాలే జరుగుతాయని దేవుడు శాపం పెడతాడు. ఇది మొదలుకొని ఆ బత్షెబా ఇన్సిడెంట్ తర్వాత ఇన్సిడెంట్ తర్వాత ఇది మొదలుకొని మీకు ఎప్పుడు యుద్ధాలే జరుగుతాయని దేవుడు చెప్తాడు. ఆ యుద్ధాలు జరిగేటువంటి కాలంలో యుద్ధాలు బాగా జరుగుతూ ఉంటాయి. బాయికాడి నీళ్ళు అట తెచ్చుకుంటాం, అట్లాగే జరుగుతూ ఉంటాయి. నీళ్లు మనకు రోజు అవసరమే. అంత తేలికగా యుద్ధం జరుగుతుందా? జరిగితే జరగలే అనేంతగా వాళ్ళకి యుద్ధాలు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో దావీదు సంతానమైనటువంటి అబియా అనేటువంటి ఒక ఆయన, దావీదు యొక్క సంతతిలో ఉన్నటువంటి అబియా అనేటువంటి రాజు ఏం చేస్తాడంటే, తన పితరుల దేవుడైనటువంటి యెహోవాని ఆశ్రయిస్తాడు. అంటే దేవుణ్ణి అనుసరించటము మానక కొనసాగించటం మొదలు పెడతాడు. అంతకు మునుపున్నటువంటి వారు అనుసరించనట్లున్నారు. అనుసరించాల. మనకు తెలిసేదేమో సొలొమోను దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. రాజ్యం తీసివేయబడుతుంది. నిన్ననే చెప్పుకున్నట్టు ఒక మాట చెప్పుకున్నాం సొలొమోను గురించి. రాజ్యం తీసివేయబడుతుంది. ఆ తీసివేయబడిన తర్వాత ఎవరికైతే రాజ్యము దక్కుతుందో వాళ్ళకి వీళ్ళకి రోజు కొట్లాటేక. అంటే రోజు యుద్ధం అంటే యుద్ధం కాదు, కానీ ఇక యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. మంచినీళ్ళ ప్రాయంగా మంచినీళ్ళు ఎట్లా తాగుతూ ఉంటాం రోజు, అట్లాగా వాళ్ళకి వీళ్ళకి రోజు యుద్ధాలు రోజు అంటే రోజు లేక రోజు కాదులే, మళ్ళీ అట్లాగా అనుకునేటోళ్ళు అట్లాగా అనుకుంటారేమో, అట్లా కాదు. యుద్ధం అయితే జరుగుతూనే ఉంటుంది. యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళకి. అట్లాగే యుద్ధాలు జరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో అబియా ఏం చేసిందంటే యెహోవాని ఆశ్రయించండు. అంతకు మునుపున్నటువంటి వారిలాగా ఆలోచన చేయొచ్చు. మీరు సాక్ష్యాలు వినే ఉంటారు. ఒకళ్ళిద్దరూ చెప్పినటువంటి సాక్ష్యాలు మేము నమ్ముకోవాలా, మాకు ఏం వరగలేదండి, ఏం ఒక విమానం కొనిపెడితే మరి వస్తావా దేవుని కాడికంటే ఆలోచన చేస్తాడేమో. ఒక విమానం కొనిపెడితే వస్తావు మరి దేవుని కాడికంటే ఆలోచన చేయొచ్చు. అంటే వీళ్ళకి ఏదన్నా ఒరిగితేనే దేవుడు నమ్ముకుంటారు. మరి దేవుడు ఊపిరిచ్చిండుగా, ప్రాణం ఇచ్చిండుగా, ప్రాణం ఇచ్చినందుకు మరి దేవుడిని నమ్ముకోవాలి. అది కూడా మరి మనం ఆలోచన చేస్తే దేవుడు ఏమి ఇచ్చిండని దేవుడు నమ్ముకోవాలంటే, నీకు ప్రాణం ఇచ్చిండుగా దేవుడు నమ్ముకో అని చెప్పానంటే నీకు సమాధానం ఉండదు. అంటే వీళ్ళకి ఏదో కావాలి. ఆ వచ్చేది ఎలాగుంటుందంటే, వీళ్ళు దేవుని వైపు చూడని విధంగా ఆ వచ్చేది వీళ్ళని మూసేస్తారు. వాళ్ళ యొక్క ఆలోచన అనేది వాళ్ళకి దూరం అవుతుంది. వాళ్ళ యొక్క కళ్ళు అనేవి మూసుకుపోయే విధంగా వాళ్ళు కోరుకున్నది వాళ్ళ చేతిలో పడితే వాళ్ళు వింటారా? విననేది వినరు. ఉన్నా లేకపోయినా జీవితం ఎట్లా ఉన్నా సరే, బట్టలు చినిగిపోయినా, నెత్తికి సౌరు లేకపోయినా, తలకి నూనె లేకపోయినా సరే, క్రీస్తు వెంబడి నడుచుడు, వెనకడుగు వేయక ఆయన వెంబడి మన జీవితాలను మనము కొనసాగిస్తూనే ఉండాలి. మా పితరుల దేవుడు ఉన్నాడు. ఆయన సరి అయినటువంటి దేవుడు. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మా తాతకి రాజ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు సరి అయినటువంటి దేవుడు అని అబియా ఏం చేస్తారంటే
దేవుణ్ణి ఆశ్రయించండి. అక్కడ విజయాన్ని పొందుకోవటానికి కారణం కూడా రాయబడ్డది. 13, 18 వచనం మళ్ళీ ఒకసారి చూసినట్లయితే గమనించండి. వారికి విజయం రావటానికి కారణం ఎవరో కూడా రాయబడి ఉంది, ఎందుకో కూడా రాయబడి ఉన్నది. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. తమ పితరుల దేవుడైనటువంటి యెహోవాను ఆశ్రయించినటువంటి కారణము చేత, హేతువు చేత జయాన్ని పొందుకున్నారు శత్రువుల మీద. మన శత్రువులు ఎటువంటి వారైనా సరే కానీ, మీకు ఒక విషయం తెలుసా? ఈ ఇశ్రాయేలు వారు తగ్గించబడ్డారు అని చెప్పనని అర్థం తగ్గించబడ్డారని రాయబడి ఉంది కదా. ఈ ఇశ్రాయేలు వారికి కూడా దేవుడే రాజ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అసలు రాజ్యం వీళ్ళదే, యూదా వారిది. ఈ యూదా వారు చేసినటువంటి తప్పును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళ దగ్గర నుంచి రాజ్యాన్ని తీసి ఆ ఇశ్రాయేలు వారికి అప్పచెప్తాడు. దేవుడే ఇచ్చింది కూడా వాళ్ళకి, దేవుడే వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళని దేవుడే తొక్కేసిండు. మళ్ళా దేవునికి స్తుతి కలుగును గాక. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుణ్ణి కనుక మనం ఆశ్రయిస్తే ఆయన మనకు జయాన్ని ఇస్తాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా దేవుణ్ణి ఆశ్రయించడం మర్చిపోయారు. ఇశ్రాయేలు వారు తగ్గించబడ్డారంటే కారణం ఏంది? మన స్థితి ఎప్పుడు తక్కువ అవుతుంది? దేవుణ్ణి వెంబడించినప్పుడు. కనుక దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, సహోదరులారా, సిస్టర్స్కి 106వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించాడు. ఎప్పుడంటే మన దేవుణ్ణి మనము మర్చిపోకుండా ఆయనను వెంబడించటంలో వెనుకడుగు వేయనప్పుడు, మనం ఆయనను వెంబడించటంలో వెనుకడుగు ఎప్పుడైతే వేయమో అప్పుడు ఆయన మనల్ని శత్రువుల చేతిలో నుంచి విమోచిస్తాడు. మీ జీవితాలకు శాంతిని దయచేస్తాడు, జయాన్ని కలుగజేస్తాడు. దీనికోసమే కదా, ఈ రాజ్యాల కోసమే తన్నుకొనుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి తప్పులు మోపుకోవటం, నీదంటే తప్పు నీదే, నీదంటే తప్పు నీదే అని చెప్పనని ఒకళ్ళ మీద ఒకళ్ళ చెప్పుకొని రాజ్యాల కోసం, అధికారం కోసం, దీని గురించే తన్నుకోవడం. ఆ రాజ్యాలు నిలబడాలంటే, ఆ జీవితాలు నశించిపోకుండా జయము చేత ముగించబడాలంటే మన ప్రభు మనకు సహాయుడు. శత్రువుల యొక్క బలాన్ని తగ్గించి వారిని లెగవకుండా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కనుక ఎన్నడూ కూడా, ఏ స్థితిలో కూడా ఆయనను వెంబడించటంలో వెనుకడుగు వేయక ముందుకు మాత్రమే కొనసాగుదాం. ఏమంటారు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎన్నడూ కూడా, ఒకసారి పరిశుద్ధుల జీవితాల్లో మీరు చూసినట్లయితే మట్టిలో నుంచి క్రమక్రమంగా ఉన్నతమైన స్థితిలోనికి, ఉచ్చ స్థితి అంటారు కదా, అట్లాగా ఉన్నతమైన స్థితిలోనికి రప్పించబడ్డారు. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు వీరందరూ కూడా తక్కువ స్థితిలో నుంచే రప్పించబడ్డారు. దావీదు పరిస్థితి అయితే మరీ ఘోరం. పుట్టినటువంటి ఇంట్లోనే సరైనటువంటి స్థితి అనేది లేదు. పుట్టిన ఇంట్లోనే తల్లిదండ్రుల దగ్గర నుంచి తోడబుట్టిన వారి దాకా సరైనటువంటి గౌరవం లేదు. తోబుట్టు కదా, మన తోడబుట్టినోడు కదా అనేటువంటి విలువ కూడా లేదు. అంతటి హీన స్థితిలో నుంచి ఒక గొప్ప స్థితిలోనికి రప్పించబడ్డారు. మన జీవితాలను కూడా మన ప్రభు మార్చేస్తాడు. ఏ స్థితిలో ఉన్నా సరే ఆయనను వెంబడించడంలో వెనకడుగు వేయనే వద్దు. అలాగా మన ప్రభు మనల్ని బలపరిచి మన శత్రువుల ఎడల మనకు జయాన్ని అనుగ్రహించును గాక. అలాగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనములకు కారణభూతుడవైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును తండ్రి ఫలింపచేయమని
సహోదరులను అయ్యా అలాగే సిస్టర్స్ని దర్శించి వారి యొక్క బలహీనత యందు నీవు వారికి బలమై ఉండి వారి శత్రువుల ఎడల తండ్రి బలమైనటువంటి ఒక అయ్యా ఆశ్రయ దుర్గముగా నిన్ను ఆశ్రయించినటువంటి ప్రజలకు ఉండి వారికి క్షేమును అనుగ్రహించుకొని ఏ స్థితిలోనూ వారు నిన్ను విడిచిపోకుండా ఏ స్థితిలోనూ తండ్రి వారు నీ నుంచి దూరము కాకుండా నీ బిడ్డలకు తండ్రి నీ కృపను అనుగ్రహించి నీ కృపలో స్థిరపరచమని నిన్ను విసర్జించి లోకమును వెంబడించేటువంటి ప్రతి ఒక్కరు కూడా అపజయాన్ని మూటగట్టుకొని లోకంలో నశించేటువంటి వారుగా ఉంటూ ఉండగా ఆ స్థితిలో నుంచి నీ ప్రజలను తండ్రి సంరక్షించమని కాపాడమని మీ పరలోకపు జయము చేత నీ బిడ్డలను అభిషేకించి నీకు మహిమను తెచ్చుకొనమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప మనకు తోడయ్యుండి మనలను నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.